వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు. స్కిన్నీగా ఉన్న వాళ్ళు కూడా ఫిట్గా ఉండాలనుకుంటున్నారు. సో వర్కౌట్స్ కూడా చేస్తున్నారు. సో చాలామంది కన్ఫ్యూషన్ ఉంటుంది, మజిల్ గెయిన్ చేయాలా, ఫ్యాట్ గెయిన్ చేయాలా అని. సో ఈ కన్ఫ్యూషన్స్లో మజిల్ గెయిన్ చేయడానికి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి న్యూట్రిషనిస్ట్ పల్లవి మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. సో చాలామంది స్కిన్నీగా ఉంటారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు వర్కౌట్స్ చేస్తున్నారు, మజిల్ గెయిన్ చేయాలని చూస్తున్నారు. బట్ ఎక్కడో కొంచెం కన్ఫ్యూజన్లో ఉందంటే ఇమీడియట్గా ఫ్యాట్ గెయిన్ అయిపోతూ ఉంటారు మజిల్ గెయిన్ బదులు. సో ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే మజిల్ గెయిన్ అవుతుంది? సో మజిల్ గెయిన్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ప్రోటీన్. సో ప్రోటీన్ తీసుకోవాలి, బట్ దాంతోపాటు మిగతా కార్బ్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా డైట్లో ఇంక్లూడ్ అయి ఉండాలి. సో బ్యాలెన్స్డ్ డైట్లో మోస్ట్లీ పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. సో నార్మల్లీ అందరూ చికెన్, ఫిష్ అండ్ ఎగ్స్ తింటూ ఉంటారు. దాంతోపాటు వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో పన్నీర్ కానీ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. వేగన్స్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే లాక్టోస్ ఇంటాలరెన్స్తో బాధపడుతున్న వాళ్ళు టోఫుని కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి ప్రోటీన్ సప్లిమెంట్. సో ప్రోటీనిషియస్ ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటే మజిల్ గెయిన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసారు? మటర్ పన్నీర్ పులావ్. ఓకే, మటర్ పన్నీర్ పులావ్. వావ్, కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ పన్నీర్ అందరికీ ఇష్టమే. సో పులావ్ కాబట్టి కొంచెం డిఫరెంట్ స్టైల్లో యూస్ చేస్తావు కూడా. సో చూద్దాం ఎలా చేస్తావు. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా హోల్ స్పైసెస్ తీసుకొచ్చేసావు. సో పులావ్లో అవి వేస్తేనే టేస్ట్. అండ్ గీ, ఆబ్వియస్లీ పులావ్ అనగానే మనకు గీ కానీ బటర్ కానీ గుర్తొస్తుంది. అండ్ బ్రౌన్ రైస్ కూడా ఉడికించి తీసుకొచ్చేసావా? ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాను. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేశాను. సో ఫస్ట్ నేను పన్నీర్ని కొంచెం రోస్ట్ చేసుకుంటాను. కొంచెం గీ వేసేసి పన్నీర్ వేస్తున్నాను. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ ఇలా వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా. సో ఇందాక మాట్లాడుకున్నట్టు యాక్చువల్గా ఇది మజిల్ గెయిన్కి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మజిల్ గెయిన్ అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళు, ఐ మీన్ మజిల్ గెయిన్కి ఎవరైతే వర్కౌట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రోటీన్ చాలా నీడెడ్ కాబట్టి ఎక్కువగా సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, ప్రో వర్కౌట్ అని, ప్రీ వర్కౌట్ అని. ఆ ప్లేస్లో మనము ప్రోటీనిషియస్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. యాక్చువల్లీ మనం ప్రో వర్కౌట్ ప్లేస్లో బాయిల్డ్ ఎగ్స్ కానీ లేదంటే పన్నీర్ బాయిల్ చేసి తీసుకోవడం, లేదంటే టోఫుని రోస్ట్ చేసి తీసుకుంటే పోస్ట్ వర్కౌట్ లాగా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా వరకు అంటే సప్లిమెంట్స్ అన్న ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే ట్రైనర్స్ దట్ ఈస్ గుడ్ అని చెప్తుంటారు, కొంతమంది అది మంచిది కాదు అంటారు. యాక్చువల్గా ఏంటి, ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చా లేదా? యాక్చువల్లీ ప్రోటీన్ పౌడర్ ఏంటి అంటే ఎక్కువగా ప్రోటీన్ ఉండేది తీసుకోవద్దు అనమాట, ఎందుకంటే అది కూడా సైడ్ ఎఫెక్ట్స్కి లీడ్ అవుతుంది కాబట్టి. సో మన ఫుడ్ ద్వారా ఏంటి అంటే మనం సరైన క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి బాడీకి ఎంత నీడో అంతే తీసుకుంటుంది. ఓకే, చక్కగా రోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొంచెం గీ వేసుకొని మన స్పైసెస్ అన్నీ కూడా రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ లవంగాలు, కొంచెం ఇలాచి, అలాగే కొంచెం సోంపు, మన బిర్యానీ ఆకులు కూడా, అలాగే మన దాల్చిన చెక్క, వెల్లిపాయలు, అల్లం, మన పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లిపాయలు, యాక్చువల్గా
పలావ్ అనగానే ఒక్క కైండ్ ఆఫ్ వెజిటబుల్ యూస్ చేస్తుంటారు, లైక్ పన్నీర్ కానీ లేకపోతే ఏదైనా ఒక వెజిటబుల్ యూస్ చేస్తున్నాం, ఇలా కాంబినేషన్స్ యూస్ చేస్తున్నాం. సో మటర్ యూస్ చేస్తున్నాం కదా, సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి యాక్చువల్గా? సో యాక్చువల్లీ ఏంటంటే కొంచెం మనకు ప్రోటీన్ కావాలి, అలాగే ఫైబర్ కూడా కావాలి, కాబట్టి మనకు మటన్ నుంచి ఫైబర్ అండ్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, మనం వీలైతే దీంట్లో కొంచెం బాయిల్డ్ బీన్స్ కానీ క్యారెట్ కానీ అది కూడా ముందుగానే ఉడికించుకొని ఇందులో వేసేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఉప్పు. యాక్చువల్గా పులావ్ లాంటివి లంచ్లో తింటేనే బెటర్ కదా? లంచ్లో తింటేనే బెటర్, ఎందుకంటే చాలామంది లంచ్ ఒక్కటే బాగా టైం తీసుకొని తింటారు కాబట్టి. సో ఎవరికైతే కొందరు ఏంటి అంటే డిన్నర్ కొంచెం టైం తీసుకొని తింటారు, అలా ఎవరైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో వాళ్ళు ఇలా కొంచెం హెవీ మీల్ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, వేగిపోయాయి ఉల్లిపాయలు కూడా. సో నెక్స్ట్ మన మటర్ వేసేద్దాం. మటర్ చాలామందికి అన్ని ఇంగ్రీడియంట్స్ మంచివని తెలుసు, బట్ క్వాంటిటీ ఒక్కొక్కసారి ఎక్కువ తీసేసుకుంటూ ఉంటారు, లేకపోతే తక్కువ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఈ మటర్ వీక్లీ ఎంతవరకు తీసుకోవచ్చు, ఎనీ టైం? వీక్లీ వచ్చేసి యాక్చువల్లీ ఒక 50 to 60 grams వరకు వీక్లీ ట్వైస్ అలా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పుదీనా వేసేద్దాం. సో ఎప్పుడైనా కొంచెం మసాలాస్ తినేటప్పుడు డైజెషన్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది, కాబట్టి ఇలా పుదీనా వేసుకుంటే ఏంటి అంటే డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఓకే, అని చాలా చలవ చేస్తూ ఉంటుంది. యా. ఓకే, సో నెక్స్ట్ మనం రైస్ వేసేద్దాం. బ్రౌన్ రైస్. సో ఇంకొంచెం ఉప్పు పడుతుందేమో కదా, ఇందాక మనం కొద్దిగా కొంచెం సాల్ట్ రైస్ వేసాక. చక్కగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేసాయి బ్రౌన్ రైస్కి. సో నెక్స్ట్ ఇంకా మన పన్నీర్ వేసేసాం. ఓకే, మన మెయిన్ ఇంగ్రీడియంట్. మంచి అరోమా కూడా వస్తుంది. అండ్ ఎలాగో మనం పన్నీర్ రోస్ట్ చేసేస్తాం కాబట్టి జస్ట్ అలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేస్తాం. ఓకే, సూపర్గా ఉంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. అండ్ చక్కగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే ఇలా పులావ్స్లో కమ్మగా ఉంటుంది హ్యాపీగా. నెక్స్ట్ కొంచెం పుదీనాతో గార్నిష్ చేసేద్దాం. ఓకే, లాస్యా పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, వావ్, మటర్ పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మటర్ పన్నీర్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, తురిమిన అల్లం 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, లవంగాలు కొద్దిగా, దాల్చిన చెక్క 1, బిర్యానీ ఆకు 1, పుదీనా ఆకు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. మటర్ పన్నీర్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నెయ్యి వేసి పన్నీర్ ముక్కలు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి లవంగాలు, యాలుకలు, సోంపు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక తగినంత ఉప్పు, పచ్చి బఠానీలు, పుదీనా, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి వేయించిన పన్నీర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మటర్ పన్నీర్ పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే,
చాలా బాగుంది. అండ్ పన్నీర్ అండ్ మటన్ నిజంగానే ఎప్పుడు అందరు యూస్ చేస్తుంటారు కాంబినేషన్, చాలా బాగుంది. నెయ్యి ఎక్కువ యూస్ చేస్తాం కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగా తగులుతుంది. అండ్ మింట్ ఫ్లేవర్ కూడా చక్కగా ఉంది. అండ్ బ్రౌన్ రైస్కి ఆ ఫ్లేవర్స్ మొత్తం పట్టేసాయి, చాలా బాగుంది. అండ్ బ్రౌన్ రైస్తో చేసాం కాబట్టి చాలా హెల్తీ కూడా, అండ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా సూపర్గా ఉంది. సో మనం పన్నీర్ రోస్ట్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ ఇంకెక్కువ తెలుస్తుంది. రోస్ట్ చేసిన పన్నీర్ చక్కగా క్రంచీగా తగులుతుంది. సూపర్గా ఉంది పులావ్ అయితే. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? బీట్రూట్ కోకోనట్ మిల్క్ పన్నీర్ కర్రీ. యాక్చువల్గా బీట్రూట్ అండ్ కోకోనట్ మిల్క్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. అండ్ పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి సూపర్ కాంబినేషన్ యాక్చువల్గా. సో చూద్దాం ఎలా తయారు చేస్తాం. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, చక్కగా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నావా? కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్ మిల్క్ కూడా. వావ్. అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు బీట్రూట్ అండ్ కోకోనట్ మిల్క్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అండ్ యాడ్ ఆన్ పన్నీర్ కూడా కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్సే బట్ వెరీ హెల్దీ అండ్ టేస్టీ అని తెలిసిపోతుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో స్టవ్ అయితే ఆన్ చేశాను. సో ఫస్ట్ టైం వేయబోతుంది. ఫస్ట్ కోకోనట్ ఆయిల్. అండ్ యూజువల్లీ ఎప్పుడైనా కొబ్బరి పాలు యూస్ చేస్తున్నాము అన్నప్పుడు ఇలాగా కొబ్బరి నూనె కూడా వేస్తే ఇంకొంచెం యాడ్ ఆన్ ఫ్లేవర్ అవుతుంది కదా యాక్చువల్లీ. ఓకే, కొద్దిగా వేడెక్కింది. సో నెక్స్ట్ వెల్లుల్లి, తర్వాత అల్లము. మనం కావాలంటే కర్రీ కాబట్టి చాలా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడచ్చు. బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్ ఫార్మ్స్ యూస్ చేస్తే టేస్ట్ కూడా డిఫర్ అవుతూ ఉంటుంది. సో అన్నీ ట్రై చేస్తూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ పచ్చిమిర్చి తురుము, ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయలు, సో కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసేసుకున్నాము సో దట్ మంచిగా వేగిపోతాయి. సో కొంచెం సాల్ట్, సో వెజ్ వాళ్ళకి మెయిన్లీ ప్రోటీన్ సోర్స్ అంటే పన్నీరే అనమాట. సో అది కాకుండా మిగతా ఏమైనా ఉందా? పన్నీర్ ఉంది, సోయా ఉంది, రాజ్మా ఉంది, చోలే ఉంది, టోఫు ఉంది. సో చాలా ఉన్నాయి బట్ ఎక్కువగా మనం ఇదే యూస్ చేస్తూ ఉంటాం. పన్నీర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇది మిల్క్ ప్రోడక్ట్ కూడా కదా, సో ఎక్కువ కాల్షియం అబ్జర్ప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పన్నీర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. సో నెక్స్ట్ బీట్రూట్, బీట్రూట్ వేసావు. సో మరి నెక్స్ట్ ఇంకా మనం మసాలాస్ వేసేసుకుందాము, ఒక స్పూన్. సో దట్ చక్కగా బీట్రూట్కి మొత్తం పడతాయి మసాలాలన్నీ. కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, ఆ తర్వాత జీలకర్ర పౌడర్, అండ్ యాక్చువల్గా ఎస్పెషల్లీ ఈ కర్రీకి కొంచెం స్పైసీనెస్ ఎక్కువే అవుతుంది. ఎందుకంటే బీట్రూట్ స్వీట్ ఉంటుంది, కోకోనట్ మిల్క్ కూడా యూస్ చేస్తున్నాం, పన్నీర్ కాబట్టి కొంచెం స్పైసీనెస్గా ఉంటే మంచిగా ఉంటుంది. సో స్పైసెస్ వేసుకున్నాము. సో కర్రీ అన్నాం కాబట్టి గ్రేవీ కావాలి కదా, సో కొంచెం వాటర్ పోసేసుకొని ఇదంతా కూడా బాయిల్ చేసేద్దాం. ఓకే, చక్కగా బాయిల్ అయిపోయింది. బీట్రూట్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఎస్, సో నెక్స్ట్ మన కొబ్బరి పాలు. ఓకే, ఓకే, తర్వాత పన్నీర్. చక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది.
ఎలాగో పన్నీర్ కొంచెం త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి అన్న ఫ్లేవర్స్ కూడా కొంచెం పట్టాలి. ఒక 1 or 2 minutes అలా బాయిల్ చేస్తే అయిపోతుంది కదా. సో కాంబినేషన్స్ యూస్ చేయడం వల్ల అంటే ఇలా పన్నీర్ బీట్రూట్ తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో ఒక్కటే సింగిల్ ఇంగ్రీడియంట్ తీసుకుంటుంటారు, అలాంటి వాళ్ళకి మరి ఏం చెప్తావు? సో సింగిల్ ఇంగ్రీడియంట్ యాక్చువల్లీ ఏం చేస్తారంటే ఒకసారి పప్పు, ఒకటి డ్రై కర్రీ అని చెప్పేసి, ఒకటి వెట్ కర్రీ అని చెప్పేసి అలా కుక్ చేస్తూ ఉంటారు. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెరిగిపోతాయి. ఆప్షన్స్ పెరిగిపోతాయి అండ్ టైం ప్రాసెస్ కూడా ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా ఇలా కాంబినేషన్స్లో చేస్తే ఏంటి అంటే సింగిల్ రెసిపీలో మనకు టైం కూడా ఎక్కువగా పట్టదు. సో అండ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, సో మన కర్రీ కూడా ఈ కైండ్ ఆఫ్ పైన ఒక లేయర్ వస్తే అయిపోయినట్టు కదా ఆల్మోస్ట్. సో ఇంకా సర్వ్ చేసేసుకుందాం. మరి సర్వ్ చేసేసి ఓకే లాస్యా, కర్రీ రెడీ అయిపోయింది. వావ్, బీట్రూట్ కోకోనట్ మిల్క్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ బీట్రూట్ కోకోనట్ మిల్క్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, బీట్రూట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, తురిమిన అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్. పన్నీర్ బీట్రూట్ కోకోనట్ మిల్క్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో కొబ్బరి నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, బీట్రూట్ ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికాక కొబ్బరి పాలు, పన్నీర్ ముక్కలు వేసి కాసేపు ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ బీట్రూట్ కోకోనట్ మిల్క్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో టేస్ట్ చేసేద్దామా పల్లవి? ఓకే, చాలా బాగుంది. అండ్ కోకోనట్ మిల్క్ అండ్ బీట్రూట్ ఫ్లేవర్ అయితే రెండు కాంబినేషన్ ఎప్పుడు చేసినా సూపర్గా ఉంటుంది. చక్కగా రోటీస్, పుల్కలు వస్తే అలా తినేస్తూ ఉండొచ్చు అనమాట. అండ్ ఈ గ్రేవీ ఏంటంటే నార్మల్లీ మనం రైస్లో కూడా ఈజీగా తీసుకోవచ్చు. అండ్ బీట్రూట్ అండ్ పన్నీర్ కాంబినేషన్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే పన్నీర్ తినేటప్పుడు మనకు డైజెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో బీట్రూట్ ఏంటి మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఓకే, సో సూపర్గా ఉంది, అంటే డెలీషియస్గా ఉంది. అండ్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అనుకుంటా, ఫస్ట్ చేసిన పులావ్ అండ్ ఇది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, పన్నీర్తో పులావ్ ఏదైతే చేసుకున్నామో పన్నీర్ వచ్చేసి మంచి ప్రోటీనిషియస్ ఇంగ్రీడియంట్ అది. అండ్ అలాగే బీపీ, షుగర్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. సో మనం బ్రౌన్ రైస్ యూస్ చేసాం కాబట్టి మంచి ఫైబర్, అండ్ అలాగే మన మటర్ కూడా మంచి ఫైబర్, ఇంకా అలాగే విటమిన్ K కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ అందులో మనం అన్ని మసాలాస్ కూడా యాడ్ చేసాము, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మసాలాస్ యాడ్ చేసాం కాబట్టి దాంట్లో సోంపు కూడా యాడ్ చేసాము. సోంపు వచ్చేసి మంచి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. సో మన కర్రీ వచ్చేసి బీట్రూట్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది, అండ్ అలాగే మంచి పొటాషియం కూడా ఉంటుంది. నెక్స్ట్ మన పన్నీర్ వచ్చేసి మంచి ప్రోటీన్ రిచ్, అండ్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా పన్నీర్ ఎక్కువగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కోకోనట్ మిల్క్ వచ్చేసి మంచి కాల్షియం, అండ్ అలాగే బాగా ఇన్ఫ్లమేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా కోకోనట్ మిల్క్ చాలా మంచిది. సో రెండు రెసిపీస్ కూడా మంచి ప్రోటీనిషియస్ ఫుడ్, అలాగే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట చాలా వరకు. సో డిసీజ్ క్యూర్ చేసే ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేము ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.